దారులు బంద్ చేసి చాలా ఇబ్బంది పెట్టిన అభిమానులు రావటం జరిగింది. దాని విషయంలో ఆ కార్యక్రమం గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ అవటం, తర్వాత ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇక్కడ ఆ డ్యామేజ్ అయిన ఇల్లుని పరామర్శించడానికి ఆ పెద్దావిడి శ్రీనివాసరెడ్డి గారి వైద్యులు కూడా పరామర్శించి జగన్ గారి రావటం జరిగింది. దాని విషయంలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా అక్కడికి రాని వాళ్ళ మీద కూడా చాలామంది మీద కేసులు పెట్టి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇద్దరి మీద కూడా కేసు పెట్టి, మళ్ళీ ఒక 20 మంది మీద కేసు పెట్టి అక్కడ అనుకోని విధంగా రకరకాల బారికేడ్లు పెట్టి తోపులాట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కాలు ఇరిగితే దాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారే చేసినట్టుగా కేసులు పెడతాం. చాలా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడానికి ఎన్నింటి గురించి కూడా మా నాయకులు అందరం కూడా వెళ్ళి ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావటం జరిగింది. కానీ ఎస్పీ గారు లేకపోవటం, ఇక్కడ ఒక డిఎస్పీ గారు ఉండటం, ఆ రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో పరిపాలన గాలి కొదిలేసి అరెస్టులు, బాధ పెడతాలు, కొడతాలు, నరకటాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చిన సంవత్సరం 4 మాసాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ పరిపాలన మీద శ్రద్ధ అంటూ కూడా ఏమీ లేదు. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే దాచుకో, దోచుకో, పంచుకో. ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇంటలేదని వాళ్ళ పత్రికల్లోనే, వాళ్ళ టీవీల్లోనే వస్తూ ఉన్నాయి. ఆయన కూడా వార్నింగ్ ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ ఒక శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి పెరోల్ ఇచ్చి ఆ పెరోల్ మీద హాస్పిటల్కి తీసుకురావటం, అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. కానీ హోమ్ మినిస్టర్ గారు, పచ్చ మీడియా వాళ్ళు ఇది వైఎస్ఆర్ వాళ్ళ తాలూకా, వైఎస్ఆర్ వాళ్ళని అంటే మా ప్రభుత్వమా ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని. పెరోల్ ఇచ్చింది ఎవరు? ఆ ఫైల్ మీద సంతకం పెట్టి నడిపించింది ఎవరు? హోమ్ మినిస్టర్. ఇవన్నీ కూడా చేస్తున్నది కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా మళ్ళీ అడ్డంగా కేసులు పెట్టి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధలు పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఎన్ని రకాల ఇబ్బందులు రాష్ట్రంలో జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే వాళ్ళకి భయం పడుతుంది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ఆపటానికి, జనం రాకుండా చేయటానికి, మావోయిళ్ల మీద కేసులు పెడటానికి ఈ ప్రభుత్వం ఉందా అని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. నేను మీకు అధికారం ఈవీఎంల ద్వారా వచ్చిందో, ఎలాగొచ్చిందో వచ్చింది. దాన్ని ప్రజలకి మేలు చేయవలసిన పనులు పోయి ప్రజాపాలన గాలి కొదిలేసి ఇక ఎంతసేపు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద అక్రమంగా అన్ని రకాల ఇబ్బందులు కలగజేసే కార్యక్రమం మీదే దృష్టి పెట్టారు. కానీ పరిపాలన గాలి కొదిలేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ఇదిలోనే ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో మరొక్కసారి ఇటువంటి అక్రమ కేసులు బనాయించకుండా ఉండాలని, అలాగే ఏదైతే కావలిలో ప్రతాప్ రెడ్డి గారు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని మరి విలేకరులందరూ కూడా కొంతమంది వెళ్ళటం జరిగింది. అక్కడ దాన్ని అక్కడ అదుపులో తీసుకుని వాళ్ళతోటి కొట్టించి మరి ఆ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే నియోజకవర్గం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు పెట్టి మరి ఆ రామిరెడ్డి, కృష్ణారెడ్డి గారి కోసం ఇంకా ప్రతాప్ రెడ్డి గారే అతన్ని చంపడానికి పంపించారని చెప్పించి ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇటువంటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇట్లాంటివి చేయకుండా మీ పాలన ప్రజలకు చేయవలసిన పనులు చేసే విధంగా చూడాలని చెప్పి
ఇకనైనా సరే మీ పాలన మీద దృష్టి పెట్టాలని, ప్రజలకు మంచి చేసే దాంట్లో చూడాలని. ఇవాళ పెన్షన్ల విషయం చూశారు కదా, పెన్షన్లు తీసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి 3 నెలలకి పెన్షన్లు ఇస్తే మీరు ఉన్న ఇప్పుడు వరకు 14 నెలలు పైబడిన 16 నెలలు పైబడింది. ఏ ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వకపోగా మొన్నవి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. వికలాంగులవి కూడా ఇలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టి మీరు పాలన సాగించాలని, ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఇలాంటి సాధింపులు మానుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను. ఇది దుర్మార్గమైన పాలన, ఈ పరిపాలన మంచిది కాదు, ఇట్లాంటి మంచిది ఇది కూడా కాదు, మాకు నేర్పిస్తున్నారు ఈ రకంగా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? ఈ నెల్లూరు జిల్లాకి గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయబట్టి ఆయన రావాల్సి వచ్చింది. అలాగే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద పడి మీరు 100 మంది వెళ్ళి తెగబడి ఇల్లుని బద్దలు కొట్టినందుకు రావాల్సి వచ్చింది. ఇవాళ రేపు 25వ తారీఖున రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అక్రమ అరెస్టు మిథున్ రెడ్డి గారిని చేయబట్టి అక్కడ రావాల్సి వస్తుంది. మరి పొదలి వచ్చిందంటే మీరు రైతుల్ని గాలికి వదిలేశారు కాబట్టి, రేట్లు లేవు కాబట్టి అక్కడికి రావాల్సి వచ్చింది. ఏదైతే చిత్తూరు జిల్లాలో మామిడికి పక్కన కర్ణాటక రాష్ట్రంలో రేటు ఉంది, కానీ మనకు రేటు లేకుండా నేల మీద పోసే మామిడికాయలు రైతులు అన్యాయం అయిపోతున్నారని అక్కడికి రావాల్సి వచ్చింది. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టి రైతుల విషయంలో, ప్రజల విషయంలో, కార్మికుల విషయంలో, పెన్షన్ల విషయంలో మీరు దృష్టి సారించి మీ పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి రావాల్సి వస్తుంది? ఎక్కడికి రావాల్సిన పని లేదు. మీరు పరిపాలన గాలి వదిలేశారు కాబట్టి ఆయన వస్తుంటే మీరు గుడ్డలు గుబేలమంటా ఉన్నాయి. జన సముద్రం అవుతుంది. మొబిలైజేషన్ లేకుండానే జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని భయం ప్రాంతాలతో ఇలాంటివన్నీ సృష్టిస్తున్నారు. ఇలాంటి ఇప్పుడైనా మానుకోండి, మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద విపరీతంగా అరెస్టులు పెట్టడం, కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్తారో ఆ పేర్లు గల వాళ్ళ అఫెన్స్లో ఉన్నారా, అక్కడ జరిగినటువంటి సంఘటన దగ్గర వాళ్ళు ఉన్నారా లేదా కూడా చూసుకోకుండా వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఏ కేసులు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు, అది అట్రాసిటీ కేసా లేకపోతే నాన్ బెయిలబుల్ కేసా 307 ఏదైనా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు, వాళ్ళు ఏ సెక్షన్లు ఇస్తే ఆ సెక్షన్లు ఈరోజు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము చాలా వరకు పోలీసుతో కోఆపరేట్ చేసినాం. వాళ్ళు అడిగిన వాటికల్లా కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ వచ్చినాం. చివరికి వచ్చేటప్పటికి అక్కడ లాఠీ చార్జ్ చేస్తే మా మీద మీరు చూస్తుంటారు, మహిళల్ని కింద పడేసి కొట్టారు, లాఠీలతో కింద పడేసి కొట్టారు. కానీ మేము ఎక్కడ కూడా దాన్ని ఇష్యూ కూడా చేయదలుచుకోలేము. ఎందుకంటే ఏదో జరుగుతూ ఉంటాయి సంఘటనలు, పోలీసులైనా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా జరుగుతాయని చెప్పి, కానీ వాళ్ళు తిరిగి మా మీదనే కేసులు పెట్టడం, దాన్ని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, ఒకరిద్దరు కాదు సుమారుగా ఇప్పటికే 25 మంది మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి రోజున కావల్లో కనుక తీసుకుంటే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఇష్యూకి వచ్చేటప్పటికి అక్కడ ఎమ్మెల్యే ఒక ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారన్నది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో అది జరుగుతూ ఉందా లేదా తెలుసుకుందామని చెప్పి ఏదో ఆయన ఫొటోస్ తీసడానికి ప్రయత్నించాడు అని చెప్పి ఒక ఆరోపణ జరిగింది. అయితే దానికి సంబంధించింది ఏంటి, దానికి రెక్కి నిర్వహించాలని, అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి అక్కడికి డ్రోన్ను పంపించినారని, అదేమన్నా నల్లమల ఫారెస్టా, డ్రోన్ ద్వారా అక్కడ ఎవరున్నారో కనుక్కొని ఆ తర్వాత ఫైరింగ్ చేయడానికి. పబ్లిక్గా ఉన్నాం, మనం పట్టణాలలో ఉన్నాం, ఇక్కడ ఎక్కడైనా కూడా జరుగుతుందా? పట్టపగులు రెక్కీలు జరపడానికి డ్రోన్లను పంపించి ఆ తర్వాత షూటింగ్ చేయించేంత పరిస్థితులు అడుంటాయా? ఏ విధంగా పెడతా ఉన్నారు? తీసుకొచ్చి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మొన్న కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, ఆయన డ్రోన్ కెమెరాలు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ట్రేస్ అవుట్ చేసి ఆయన్ని వెంటనే షూట్ చేసి చంపాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆ విధంగా ఆయన మీద 307 కేసులు పెడతారా? అంటే ఆయన తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పెట్టాలా, నెలల కాలాల పాటు ఆయన లోపల పెట్టాలా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పెట్టాలా, అనిల్ కుమార్ యాదవ్ మీద పెట్టాలా? ఇలా ప్రతి ఒక్కరి మీద మీరు కేసులు పెట్టుకుంటా పోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది? ఏ విధంగా ఒక సామాన్య కార్యకర్త అయినా కూడా, ఏ విధంగా సామాన్య ప్రజలైనా కూడా ఏ విధంగా నమ్మి ఈరోజు రోడ్ల మీదకి తిరిగే పరిస్థితి ఉంటుంది? మీ చూపు ఎవరి మీద పడుతుందో, ఎవరి మీద కేసులు పెడతారో ఏది తెలియనటువంటి పరిస్థితి.
ఈ ఇష్యూస్ మీదనే ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి కూడా అందరూ ఇన్ఛార్జెస్ కానీ మా రీజనల్ కోఆర్డినేటర్ కార్మూర్ నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఎస్పీ గారిని కలవడానికి కూడా రావడం కూడా జరిగింది. వారికి అన్ని విషయాలు కూడా ఎస్పీ గారు లేనప్పటికీ అక్కడ డిఎస్పీ గారు వాళ్ళు ఉన్నారు, వారందరితో కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా చూస్తాం రాబోయే రోజుల్లో కనుక మార్పు రాకపోతే ఏ విధంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలా, దీన్ని ఏ విధంగా ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లాలా అన్నది ఆలోచించి మా నాయకులతో కూడా మాట్లాడి దీని మీద పటిష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తామని కూడా హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ సార్.